ఇంటీరియర్స్ అంటే చాలా మంది క్లయింట్స్ ఏం చేస్తున్నారు అంటే కంప్లీట్ హౌస్ అంతా రెడీ అయిపోయిన తర్వాత ఎక్స్పైర్డ్ ఇంటీరియర్స్ ని అప్రోచ్ అవుతున్నారు, మల్టిపుల్ ఎస్టిమేషన్స్ తీసుకుంటున్నారు. అందులో వాళ్ళు ఏదైతే తక్కువ బడ్జెట్ ఇస్తున్నారో దానికి వైపు 90% ఆఫ్ క్లయింట్స్ దాని వైపే వేస్తున్నారు అడుగులు. కాకపోతే దాని వల్ల ఏమవుతుంది అంటే మీకు క్వాలిటీ ఇష్యూస్, ఫినిషింగ్ ఇష్యూస్, రేపు పొద్దున సర్వీస్ ఇష్యూస్ రావడం జరుగుతుంది. ఇది ఇంటీరియర్స్ అంటే పర్మనెంట్ సొల్యూషన్ లాగా ఉండాలి. లైక్ ఇల్లు ఎలా అయితే పర్మనెంట్ గా ఒక డ్రీమ్ హోమ్ లాగా అయితే ఉంటుందో ఇంటీరియర్స్ కూడా అలానే ఉండాలి. అట్ ద సేమ్ టైం ఎటువంటి ఇంటీరియర్స్ ఎలా మీకు సజెషన్స్ ఇస్తుంది అని అంటే ఇల్లు మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాకుండా కన్స్ట్రక్షన్ లో ఉన్నప్పుడే మీరు ఎటువంటి ఇంటీరియర్స్ ని అప్రోచ్ అవ్వండి. దాని ద్వారా మీకు ఏమవుతుంది అంటే సజెషన్స్ అన్ని ఇస్తుంది, బెస్ట్ క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తుంది. ఏంటంటే బడ్జెట్ అనేది అక్కడ రిక్వైర్మెంట్. చాలా మంది క్లయింట్స్ ఏం చేస్తున్నారు, మన బడ్జెట్ ఇంత, మనకి ఈ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అని చెప్తున్నారు. అంటే బడ్జెట్ లోనే నాకు అన్ని రిక్వైర్మెంట్స్ కావాలని చెప్తున్నారు. దానివల్ల చేయొచ్చు, ఇక చేయరాకుండా అంటూ ఏది ఉండదు. కాకపోతే ఏమవుతుంది అంటే క్వాలిటీ మొత్తం తగ్గిపోతుంది, ఫినిషింగ్ మొత్తం తగ్గిపోతుంది, ఈ రిక్వైర్మెంట్స్ మాత్రం వచ్చేస్తాయి. రేపు పొద్దున మీకు 1 year 2 year 3 years కి ఆ ఇంటీరియర్స్ లో ప్రాబ్లం రావడం జరుగుతుంది. ఎటువంటి ఇంటీరియర్స్ ఎప్పుడైతే మీరు అప్రోచ్ అవుతారో మీకు ఈ ఫుల్ఫిల్ అంటే కంప్లీట్ గా స్టార్టింగ్ కన్స్ట్రక్షన్ నుంచి బడ్జెట్ గానీ, డిజైన్స్ గానీ, ఎగ్జిక్యూషన్ గానీ, క్వాలిటీ అప్రోచ్ అనేది మీకు ఖచ్చితంగా ఎటువంటి ఇంటీరియర్స్ నుంచి దొరుకుతుంది. థ్యాంక్ యూ.